రాష్ట్రానికి మరోసారి వానగండం పొంచి ఉంది. ఇంకో 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ నార్త్, సౌత్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు అధికారులు. హైదరాబాద్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ముసురు వాతావరణం ఉంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రానికి వర్ష సూచనపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, వెదర్ అప్డేట్స్ ఏంటి? సాగుతూనే ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఈ నెల 29 వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మనకు వరుసగా వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా నార్త్ తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణలో కూడా ఈ వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. నిన్న కూడా మనకు వరుసగా హైదరాబాద్లో నిన్నటి వరకు కూడా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా హైదరాబాద్లోనైతే సాయంత్రం వేళల్లో ఈ వర్షాలు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. సాయంత్రం పూట అందరూ ఆఫీసుల నుంచి బయటకు వెళ్లే సమయంలో వర్షాలు అనేవి మొదలవుతున్నాయి. రాత్రి వరకు కూడా అవి కంటిన్యూ అవుతుండడంతో హైదరాబాద్ వాసులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు చాలా జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి కురుస్తున్నాయి. నిన్న కురిసినటువంటి వర్షపాతం పలు చోట్ల 10 సెంటీమీటర్లుగా నమోదైనట్టు సూచనలు మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. అయితే ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ, అదేవిధంగా మధ్య తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలకు వర్ష సూచన ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకసారి నిన్న కురిసినటువంటి వర్షాలు ఒకసారి చూసినట్లయితే బంజారాహిల్స్ ప్రాంతంలో 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు శ్రీనగర్ కాలనీలో కూడా 10 సెంటీమీటర్లు, అదేవిధంగా వెంకటేశ్వర కాలనీ మనమన్నటువంటి ప్రాంతంలో కూడా 8 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. ఇది కాకుండా మిగిలిన షేక్పేట్ కానీ, చుట్టుపక్కల జూబ్లీ హిల్స్, అదేవిధంగా బర్కత్పుర కానీ, అదేవిధంగా ఖైరతాబాదు, అటు హయత్నార్ ప్రాంతం, ఎల్బీనార్ ప్రాంతాల్లో కూడా 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ మనకు తెలిపినట్టు వివరాలు ఉన్నాయి. దీంతో పాటు జిల్లాల్లో కూడా నిన్న కురిసినటువంటి వర్షపాతం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా పాముకుంట ప్రాంతంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ములుగు జిల్లా మల్లంపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతోపాటు మనకు ఇందాక చెప్పినట్టుగా బంజారాహిల్స్ ప్రాంతంలో 10 సెంటీమీటర్ల హైయెస్ట్ గరిష్ట వర్షపాతం అనేది నమోదైంది. దీంతోపాటు వచ్చేటువంటి ఈ నెల 29 వరకు కూడా వర్షపాతం ఉందని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు నమోదు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే సూచన చేశారు. అటువైపు వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏమైనా పనులుంటే ముందుగానే చూసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఒకవేళ వర్షం ఉన్నప్పుడు మాత్రం అటువైపుగా వెళ్లకుండా చూసుకోవాలి. దాంతోపాటు హైదరాబాద్ వాసులకు కూడా పలు హెచ్చరికలు ఇటు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ నుంచి ముందస్తుగానే సూచన చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని ఇప్పటికే సూచిస్తున్నారు. దాంతోపాటు ఎక్కడైనా నాలాలు పొంగుతున్నట్లయితే అటువైపు వెళ్లకుండా ఉండడం, మ్యాన్ హోల్స్ ఎక్కడైనా ఓపెన్ ఉంటే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలని చెప్పి ముందస్తుగానే హెచ్చరికలు చేస్తున్నారు. హైడ్రా నుంచి టెక్స్ట్ మెసేజ్ కూడా అందరికీ చేరుతున్నాయి. ఎక్కడెక్కడ వర్షపాతం ఉంది, ఎటువైపు ఇబ్బంది ఉంది, ట్రాఫిక్ ఎక్కడ ఉంది, ఇట్లాంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ముందస్తుగానే అందిస్తుంది. దాంతోపాటు జిహెచ్ఎంసీ నుంచి కూడా పలు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దాంతోపాటు ఏవైతే అత్యవసర టీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ వర్షపాతానికి సంబంధించినటువంటి ప్లాన్తోని ముందస్తుగానే వాళ్ళని మూవ్ చేస్తూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతోపాటు ట్రాఫిక్ సైడ్ నుంచి కూడా పోలీసులు ముందస్తుగానే చెప్తున్నారు ఎక్కడైతే వర్షాలు ఉంటాయో ఆ ప్రాంతంలో వెళ్లకుండా ఉండాలి, ముందస్తుగానే సమాచారం ఉంటుంది. కాబట్టి దాని తగ్గట్టుగా ఉద్యోగులు కానీ ఇతర ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మనకైతే ఈరోజు కూడా వర్షపాతం ఉన్న నేపథ్యంలో అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి అన్ని సంస్థలు కూడా మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. సూర్య.